పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క రాశి ఫలితాలు, చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారికి ప్రధానంగా రాస్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. రాస్యాధిపతి యొక్క ధనస్థాన సంచారం ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత ఊహించినటువంటి ఖర్చుల యొక్క తీవ్రత పెరుగుతుంది. అలానే తృతీయ స్థానాధిపతి మరియు దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు నమ్మిన వాళ్లే శత్రువులుగా మారతారు. దశమ స్థానాధిపతి అయిన కుజుడు అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది. ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఆల్రెడీ కొన్ని రకాలైనటువంటి కోర్టు కేసులు, లీగల్ ప్రాబ్లమ్స్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాటి యొక్క తీవ్రత ఈ మాసంలో కొద్దిగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. అసలు ప్రధానమైన దోషం ఏమిటంటే అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు, అలానే 2వ స్థానంలో సంచరించే శని, ఈ 2 గ్రహాలు కూడా పరస్పర వీక్షణంలో ఉండటం ప్రధానమైనటువంటి దోషం. అష్టమ కుజుడు ఆరోగ్యాన్ని ఇబ్బంది పెడతాడు. దశమ స్థానాధిపతి కాబట్టి ఉద్యోగపరంగా సమస్యలు కలిగిస్తాడు. విపరీతమైనటువంటి ఆవేశంతో సంయమనం కోల్పోయేటటువంటి విధంగా చేసి కొన్ని ఇబ్బందులు కలిగిస్తాడు. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే సెప్టెంబర్ 7వ తారీఖున రాహుగ్రస్తంగా ఏర్పడుతున్నటువంటి చంద్రగ్రహణం యొక్క ప్రభావం మీ రాశిలోనే జరుగుతుంది. దాని ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక ప్రత్యేకమైన వీడియోలో తెలియజేస్తాను. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో కూడా తెలియజేస్తాను. తర్వాత 7వ స్థానంలో మీ జన్మరాశికి రవి, బుధ, కేతు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. 7వ స్థానం అంటే వివాహ స్థానము, భర్తృస్థానము, కళత్రస్థానము అంటారు. ఎప్పుడైతే 7వ స్థానంలో ఈ రవి, బుధ, కేతు గ్రహాల యొక్క ప్రభావం అనేటటువంటి జరుగుతూ ఉందో భార్య తరపు నుంచి లేదా భర్త తరపు నుంచి అనుకూలత కలుగుతుంది. మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామి చెప్పింది తూచా తప్పకుండా పాటించండి. తద్వారా మంచి జరుగుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలను బయటి వ్యక్తులతో పంచుకోవద్దు. అలా పంచుకోవటం వలన మీకు సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. బయట వ్యక్తులు అంటే ఫ్యామిలీ రిలేటెడ్ పర్సన్స్ కాకుండా అవుట్ సైడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంత నమ్మిన స్నేహితులు అయినప్పటికీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కొలీగ్స్ తోటి కానీ వాళ్ళతో కానీ చర్చించకుండా ఉండటం చాలా మంచిది. ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వారికి ఒక అనుకూలత ఏంటంటే 5వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు ఈ దోషాల మొత్తాన్ని తగ్గిస్తాడు. అంటే గురుబలాన్ని ఇంకా పెంచుకోవాలి. అంటే దత్తాత్రేయ స్వామి యొక్క ఆరాధన కుంభరాశి వారికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడున్నాడు అంటే 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే 9వ స్థానాధిపతి శుక్రుడు 6వ స్థానంలో. 6వ స్థానం అంటే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానం. 6వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు యొక్క సంచారం జరుగుతూ ఉంటుందో శరీరం అంతా కూడా కొంచెం నలతగా అయిపోతుంది. అంటే యాక్టివ్నెస్ అనేది తగ్గిపోతుంది. ఉత్సాహంగా ఉండలేకపోతారు. విపరీతమైనటువంటి బడలిక అనేటటువంటిది ఇక్కడ రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. ఇక అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 7:51 వరకు ఉండేటటువంటి సమయంలో ఉద్యోగపరంగా బాధ్యతలు అనేటటువంటివి అధికమవుతాయి అని చెప్పాలి. అంటే ఎక్కువ అదనపు బాధ్యతలు మీరు తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు చూపిస్తున్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువగా మీరు శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. అధికమైనటువంటి పనిభారం కారణం చేత మీకు ఒత్తిడి పెరుగుతుంది అని చెప్పాలి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే అక్కడ చంద్రుడు నీచ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. మీ జన్మరాశికి 10వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఏ చిన్న పొరపాటు జరిగినా మానసికంగా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కఠినమైనటువంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్రిమెంట్స్ చేసుకునేటటువంటి విషయంలో అది ఏ అగ్రిమెంట్స్ అయినా సరే, వ్యాపార పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, ఏదైనా సరే, లేదా స్థలాలకు, పొలాలకు, స్థిరాస్తులకు సంబంధించిన అగ్రిమెంట్స్ ఏవైనా చేసుకునేటప్పుడు ఆ రోజు వదిలేయటం మంచిది, చేసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఇక్కడ ఖచ్చితంగా మీరు 1వ తారీఖున హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు.
ఇక 1వ తేదీ రాత్రి 7:51 నుంచి ఉదయం 5:30 గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది కుంభరాశి వారికి శుభప్రదమైనటువంటి అనుకూల స్థితి అని చెప్పాలి. స్నేహితుల నుంచి, బంధువుల నుంచి చక్కటి లాభాలు కలుగుతూ ఉంటాయి, కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్ని రంగాలలో కూడా కొత్త కొత్త అవకాశాలు అనేటటువంటివి కుంభరాశి వారిని వెతుక్కుంటూ వస్తున్నాయా అనిపిస్తుంది. మీరు మొదలుపెట్టినటువంటి పని ఏదైతే ఉంటుందో చక్కగా సాఫీగా ముందుకు వెళ్తుంది. కుటుంబంలో కూడా సంతోషం ఉంటుంది, పిల్లల నుంచి కూడా ఆనందం కలుగుతుంది అని చెప్పాలి. ఇక్కడ మీరు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు 2వ తారీఖున ఏం చేస్తారంటే ఒక పసుపుతోటి గణపతిని తయారు చేసి దాని కనుక పూజించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే ఇక సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 5:30 గంటల నుంచి 6వ తేదీ ఉదయం 11:16 వరకు ఉండేటటువంటి సమయంలో విపరీతమైనటువంటి మానసిక వేదన పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అసలు తెలియనటువంటి బయటి టెన్షన్స్ అన్నీ తీసుకొచ్చి మీ దగ్గరే పెట్టుకుంటారు. విపరీతమైనటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ 8వ స్థానంలో కుజుడు సంచరించడము, 12వ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం కారణం చేత విపరీతమైనటువంటి మానసికమైన ఆందోళనలు పెరుగుతూ ఉంటాయి. అవన్నీ వదిలేసి కుంభరాశి వారు ఆధ్యాత్మిక మీద ఎక్కువగా కనుక దృష్టి పెట్టినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు. ఖచ్చితంగా శివాభిషేకం చేసుకోవడం, రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. 6వ తేదీ ఉదయం 11:16 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 2:26 వరకు ఉండేటటువంటి సమయంలో మిశ్రమమైనటువంటి ఫలితాలు మాత్రమే వస్తాయి. ఎందుకంటే 7వ తేదీ గ్రహణం ఉందని చెప్పాను. అది ఏ విధంగా ఉంటుందో మీకు నేను ఒక ప్రత్యేకమైన వీడియోలో తెలియజేస్తాను. రాహు మీ జన్మరాశిలోనే ఉండటం, రాహుతో పాటు చంద్రుడు కలగటం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కానీ వ్యక్తిగత అయినటువంటి పనుల మీద ఇక్కడ దృష్టి పెడతారు. కానీ శత్రువుల మీద విజయం సాధించడంలో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీ యొక్క ఆవేశం కారణంగా తప్పులు దొరికే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అలానే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించండి. దుర్గాదేవికి పసుపు కుంకుమతో కనుక పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక 8వ తేదీ మధ్యాహ్నం 2:26 నుంచి 10వ తేదీ సాయంత్రం 4:03 వరకు ఉండేటటువంటి సమయంలో ధనలాభాలు, కుటుంబ సౌఖ్యం అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ కూడా మీకు ప్రశాంతంగా ఉండేటటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. మాటలలో కాఠిన్యత తగ్గి మాధుర్యం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో కొంచెం నెమ్మదిగా ఉన్నప్పటికీ స్థిరమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది. ఇక 10వ తేదీ సాయంత్రం నుంచి 12వ తేదీ ఉదయం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యం, సాహసము, తెగింపు, తెగువ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. అన్నదమ్ముల నుంచి సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. వృత్తి సంబంధమైనటువంటి విషయాలలో సానుకూలమైనటువంటి మార్పులు ఇక్కడ మీరు గమనిస్తారు. ప్రయాణాలకు అనుకూలంగా మారుతుంది. కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా లభించే అవకాశం ఉంటుందని చెప్పాలి. వ్యాపారవేత్తలకు భాగస్వామ్య లాభాలు వస్తూ ఉంటాయని చెప్పచ్చు. ఇక 12వ తేదీ సాయంత్రం 5:30 గంటల నుంచి 14వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో మనస్సు కొంచెం ప్రశాంతంగా ఉండకపోవచ్చు, అలజడి కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న గొడవలు కలిగే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తులకు, వాహనాలకు సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఇక 14వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఇది అద్భుతమైనటువంటి అత్యంత యోగాన్ని ఇచ్చేటటువంటి కాలం అని చెప్పాలి. ఇది మీకు విద్యార్థులకు అదృష్ట యోగంగా మారుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారపరమైన నిర్ణయాలు కూడా చక్కగా ఉంటాయని చెప్పాలి. సంతానపరమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఇక్కడ మీరు గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.